బ్యాక్ టు న్యూస్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందంటున్నారు హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి వైద్యులు. ఇంటెన్సివ్ కేర్ లో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్ లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. తమ్మినేని వీరభద్రంకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు తమ్మినేని వీరభద్రం. ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం హెల్త్ కండిషన్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం వైద్యులు ఏమంటున్నారు? ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందంటున్నారు కదా. లక్ష్మి, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన సాయంత్రం 4 గంటల ప్రాంతంలోని హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికైతే ఆయనని వెంటిలేషన్ మీద చికిత్స ఉంచి కూడా ప్రస్తుతానికైతే వైద్యులు చికిత్స చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం కూడా ఏఐజీ హాస్పిటల్ ఒక బులెటిన్ వేడి చేసింది. ఆయన పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉంది. ప్రస్తుతానికైతే అత్యవసర చికిత్స అందిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి కూడా కొంత అంచనా వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఆయన శ్వాసకోశంతో పాటు కొంత లంగ్స్ ఇన్ఫెక్షన్ అవడంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఆయనని ఖమ్మంలోని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కానీ అక్కడ కొంత వైద్యులు కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించాలంటూ చెప్పడంతో కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే వెంటిలేషన్ మీద ఉంచి తమ్మినేనికి చికిత్స అందిస్తున్నట్లుగా ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఒక బులెటిన్ ని విడుదల చేసింది. 24 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా మరొక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఫ్లూయిడ్స్ ద్వారా కొంత ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగుతున్నట్లుగా వాళ్ళు అందించిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.